ఆయనను ఎరగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచూ వచ్చితనని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచూ ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని, ఆత్మ ఆయన మీద నిలిచెను. అనగా ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఆయన వచ్చేంత వరకు బాప్తిసం ఇస్తున్నాడు, వస్తాడని తెలుసు మెస్సియా. అయితే ఆయన ప్రత్యక్షతను ఈయన కూడా చూడాలా ఎదురు చూస్తున్నాడు. అయితే యేసు ప్రభువారు ఎప్పుడైతే బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నప్పుడు దిగినప్పుడు ఈయన చూశాడంట ఆ ప్రత్యక్షతను. ఎలాగా? ఆకాశం తెరవబడి పావురము దిగి వచ్చి ఆయన మీదకి వస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడు. అప్పుడు అనుకున్నాడు ఈయననే మెస్సియా అని. అందుకే ప్రభువా, నేను నీతో తీసుకోవాల్సిన వాడిని, నువ్వు నాతో తీసుకోవాలంటే ఇది నీతి యావత్తు ఇలా జరగని అంటాడు. ఆ తర్వాత ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ఒడ్డుకు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ కింది వచ్చినప్పుడు చూస్తాం చూడండి. మరి అక్కడ 36వ వచనం, అతడు నడుచుచు యేసు వైపు చూచి, చూడండి, అతడు నడుచుచున్న యేసు వైపు చూపించి ఏమంటున్నాడు, చూస్తూ ఏమంటున్నాడు, ఇదిగో లోక పాపములు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. అంటే పై వచనంలో మనం చూస్తాం ఇదిగో లోక పాపములు అంటారు 29వ వచనంలో. ఇక్కడ మాత్రం ఏమంటున్నాడు అంటే ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు.